నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను విద్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ హోమియోపతి స్పెషలిస్ట్ శ్రీనాథ్ గారు. ఒక వ్యక్తి సఫర్ అవుతున్నాడు, ఒక సమస్యతో సఫర్ అవుతున్నాడు అంటే కూడా దాని యొక్క ట్రీట్మెంట్ కూడా అంతే కఠినంగా ఉండేది. ఏ రోగానికైనా ఖచ్చితంగా మెడిసిన్ ఉంటుంది, బాగా పనిచేస్తుంది అని. కానీ అలా పనిచేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు అని లండన్ హెల్త్ డిపార్ట్మెంట్ అంటుంది. దీని మీద మీ ఒపీనియన్? సమాజానికి నలుగురికి ఉపయోగపడాలని చదివినటువంటి వైద్య వృత్తిలో ఇంకా ఇలాంటి పాత పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేయడం సబబేనా? ఎందుకంటే అల్లోపతిలో కూడా డ్రగ్ అనేది నేచర్ నుంచి, అంటే మొక్కల నుంచి తీసుకునేదే కదా. అంటే ఔషధ గుణాలు కలిగిన మొక్కల నుంచి కషాయాన్ని తీసుకుంటే అంత లాంగ్ టైం కూడా మెడిసిన్ యూజ్ చేయాలి కంటిన్యూగా అని అంటూ ఉంటారు. నిజమేనా? మనం పరిగెడుతున్న యుగంలో ఉన్నాము, సమయం లేదంటాం ప్రతిదానికి. కాబట్టి తొందరగా తగ్గాలి అనేటువంటి కోణంలో మరి హోమియోపతిలో అప్పటికప్పుడు తగ్గాలంటే ఏం చేయాలంటారు? ఈ అవేర్నెస్ అనేది ఫస్ట్ ఉండాలి. యాజ్ పేరెంట్స్గా మనకు తెలిసి ఉంటే అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా అనుకోండి, సో ఆ క్యాక్టస్ అనే మెడిసిన్ హార్ట్ స్ట్రోక్ వచ్చే సూచనలు ఉండేటువంటి వ్యక్తికి ఇప్పుడు హోమియోపతికి టెస్ట్లు ఎలా ఉన్నాయండి? తప్పకుండా అండి. కానీ ఇంత టైం ఇప్పుడు డాక్టర్స్ ఉందంటారా? ఒక విచిత్రమైన విషయం చెప్పిన 1960 తర్వాత హోమియోపతి డిస్పెన్సరీస్ మన తెలుగు రాష్ట్రాల్లో లేవు. ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్కి రీచ్ అయ్యేంత రేంజ్లో ఉంది హోమియోపతి. మరి ఎందుకు సెకండ్ ప్లేస్లోనే ఉందండి? మరి కలరా, మెదడువాపు వ్యాధి, మసూచి, వీటికి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది చెప్తున్నారు. బాగుంది. మరి కోవిడ్ ఇప్పుడు అల్లోపతికైనా హోమియోపతికైనా చదువు మాత్రం ఒకటే అని మీరు చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు. మరి ఈ రెండింటికి ఏంటి డిఫరెన్సెస్? ఫార్మకాలజీ అంటే మందులు ఇచ్చే విధానం మాత్రమే మారుతుంది. మరి ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. అట్లాంటివి ఏమైనా ఉంటాయా నిజంగానే? హోమియోపతి మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండవా? హోమియోపతి మందులు వాడేటప్పుడు ఈ అల్లము, వెల్లుల్లి కానీ అల్యూమినియం పాత్రలో తీసుకున్న ఆహారం తిన్నా కానీ మందు సరిగ్గా పనిచేయదండి. హోమియోపతి అసలు ఎక్కడ పుట్టింది, మన దేశంలోకి ఎలా వచ్చింది, ఎలా డెవలప్ అయింది అనే విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇంకా శ్రీనాథ్ గారి గురించి చెప్పాలనుకుంటే ఆయన ఆటో ఇమ్యూనిటీ వ్యాధులకు హోమియోపతిలో PhD చేశారు. సో వారి నుండి డీటెయిల్ నాలెడ్జ్ మనం కూడా షేర్ చేసుకుందాం. శ్రీనాథ్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. శ్రీనాథ్ గారు, ఇప్పుడున్న కాలం చూస్తే అల్లోపతితో చాలా రకాల వైద్య విధానాలు పోటీ పడుతున్నాయి. సో అలా కంపేర్ చేస్తే అసలు హోమియోపతి అనేది మనదేనా, మన దేశంలోనే పుట్టిందా? అసలు హోమియోపతి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? తప్పకుండా అండి. మీ ప్రశ్న మీకు మాత్రమే కాకుండా మన వ్యూవర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం దీని గురించి. ముందుగా మనం చరిత్రలోకి వెళ్తున్నట్లయితే 17th సెంచరీలోకి వెళ్ళినట్లయితే కొంచెం డీటెయిల్గా చెప్పుకోవాలి. 17th సెంచరీలో డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యుయల్ హానిమన్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఒక పోర్సిలిన్ పెయింటర్ యొక్క కొడుకుగా జన్మించాడు. జర్మనీలో మీసెన్ టౌన్ అనేటువంటి ఒక ప్రాంతంలో, ఒక చిన్న గ్రామంలో అతను జన్మించాడు. అందరిలాగే స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జరిగింది. ఒక 20 ఏళ్లకు పట్టభద్రుడయ్యాడు, డాక్టర్ అయ్యాడు. 22 ఏళ్లకు MD చేశాడు జనరల్ మెడిసిన్లో. కానీ ఆ రోజుల్లో వైద్య విధానం ఎంత కఠినంగా ఉండేదంటే, ఒక వ్యక్తి సఫర్ అవుతున్నాడు, ఒక సమస్యతో సఫర్ అవుతున్నాడు అంటే కూడా దాని యొక్క ట్రీట్మెంట్ కూడా అంతే కఠినంగా ఉండేది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒక వ్యక్తి మానసికంగా ఉద్రేకానికి లోనయ్యాడు, మానసికంగా కాస్త ఉన్మాదానికి గురయ్యాడు అనుకుందాం. ఆ రోజుల్లో ఎలా ఉండేది? ఇప్పటికీ కూడా కొన్ని ఆచరణలు ఉన్నాయి. ఎలా ఉండేది? విపరీతంగా ఇబ్బంది ఎక్కువగా పడుతున్న మానసిక ఉన్మాదిని తాళ్లతో, సంకెళ్లతో బంధించి అతనికి బ్రెయిన్కి అంటే స్కల్ పుర్రెకు చిన్నపాటి రంధ్రం చేసి దాని గుండా గాలి వెళ్ళిపోతే అతని నుంచి దుష్టశక్తులు వెళ్ళిపోయాయి.
అని ఒక రకమైనటువంటి క్రూరమైన పద్ధతిలో ట్రీట్మెంట్ జరిగేవి. సో ఇవన్నీ ఈ డాక్టర్ గారు హానుమన్ అనేటువంటి డాక్టర్ గారు చూస్తున్నారు. అరే నేను చదివింది వైద్య వృత్తి, సమాజానికి నలుగురికి ఉపయోగపడాలని చదివినటువంటి వైద్య వృత్తిలో ఇంకా ఇలాంటి పాత పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేయడం సబబేనా, సఫర్ అవుతున్న వ్యక్తిని ఇంకా సఫర్ చేయడం ఎంతవరకు కరెక్టు అనేటువంటి ఆత్మ విశ్లేషణ చేసుకున్నాడు అతను. చేసుకుని ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ గారు, ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి ఉండి ఇంకా సఫరింగ్ అవుతున్నారు. ఇంకొక చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఒక వ్యక్తికి పాదం వాపు వచ్చింది అనుకుందాం, చర్మం అంతా నలుపు రంగులో మారిపోయింది అనుకుందాం. అప్పుడు మనము ఇప్పుడు కొన్ని విధానాల్లో, కొన్ని వైద్య విధానాల్లో జలగల్ని తీసుకుంటారు, మీరు వినే ఉంటారు, లీచెస్ అంటాము జలగల్ని. జలగకు ఒక గుణం ఏంటంటే దాన్ని మనం చర్మం పైన వేసినట్లయితే రక్తాన్ని మొత్తం సక్ చేసేస్తుంది, అక్కడ భాగాన్ని ముందుగా మొద్దు పడిపోయేలా చేస్తుంది. సో అది సక్ చేసినా కూడా మనకు నొప్పి తెలియదండి. ఆ విధంగా జలగ అక్కడ ఉండేటువంటి రక్తాన్ని సక్ చేయడం మూలంగా కొన్ని రకాల వ్యాధులు పోతాయి అనేటువంటి అపోహ ఆనాటి నుండి ఇప్పటికి కూడా జనాల్లో ఉంది. సో ఇలా చేయడం మూలంగా ఈ వ్యక్తికి రక్తహీనతతో బాధపడే అవకాశం ఉంది. సో ఇలాంటి వైద్య విధానానికి అతను అపోజ్ అయ్యాడు ఆ డాక్టర్ గారు. అయ్యో నేను చదివింది వైద్య వృత్తి, సమాజానికి ఉపయోగపడకపోగా ఇంత సఫరింగ్ అవుతున్న వ్యక్తులకు మళ్ళీ నేను ఇదే ట్రీట్మెంట్ ఏ మాత్రం చేయగలుగుతాను అని ఒక ఆత్మవిశ్లేషణ చేసుకుని చాలా బాధపడ్డాడు అతను. ఆయన పేరే హానుమన్, మీరు విజువల్స్ లో చూసినా కూడా తెలుసుకోవచ్చు ఆయన గురించి. సో ఈ హానుమన్ గారు అందరిలాగే టాబ్లెట్లను ఇంజెక్షన్ ఇవ్వడం ఆ పద్ధతి నచ్చలేదు. సో అప్పుడు అతను జర్మనీలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ప్రాక్టీస్లో డాక్టర్ చాలా మంది విపరీతమైన రిచ్ ప్రాక్టీస్ ఉండేది. సో కొందరు పేదవాళ్ళు ఎలా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి స్తోమత కూడా లేదు. ఇతను తన బ్రెడ్ అండ్ బటర్ కోసము అనువాద వృత్తిని ఎంచుకున్నాడు. అనువాద వృత్తి అంటే ఇతని 12 భాషలు వచ్చు, జర్మన్, హిబ్రూ, ఇలా ఒక 12 భాషల పైన గట్టి పట్టుంది ఇతనికి కేవలం 22 ఏళ్లకే. సో ఇతర వైద్య పుస్తకాల్ని జర్మన్ భాషలోకి అనువదిస్తుంటాడు. సో దాన్ని డాయిష్ భాష అంటాము. సో అలా ఇతర వైద్య పుస్తకాల్ని అనువదించే క్రమంలో ఒక చోట ఒక వాక్యం చదివాడండి అతను. సింకోనా క్యూర్స్ మలేరియా అనేటువంటి వాక్యాన్ని చదివాడు. అంటే మలేరియా వ్యాధికి ఈ చెట్టు యొక్క బెరడు అంటే కార్క్ అంటాం మనం, ఆ చెట్టు నుంచి ఆ రసాన్ని, ఆ కషాయాన్ని తీసుకుంటే మలేరియాని క్యూర్ చేస్తుంది అని ఒక వాక్యాన్ని చదివాడు. ఇతనికి ఒక థింకింగ్ మొదలైంది అలా. సో మలేరియాకు ఇది క్యూర్ చేస్తుంది అంటే కొత్తగా లేని వ్యక్తికి కూడా ఇది మలేరియా వచ్చేలా చేస్తుంది అని లైక్ క్యూర్స్ లైక్ అనేటువంటి ఒక సిమ్టమ్ని, ఒక లక్షణాన్ని కనుగొన్నాడు. సో ఇప్పుడు ఇతను ఏం చేశాడు, ఈ కషాయాన్ని ప్రిపేర్ చేసి తనే తీసుకోవడం మొదలుపెట్టాడు. తనే ఆ కషాయాన్ని తీసుకుంటూ మొదలు పెడితే ఇతనికి హెల్దీగా ఉన్న పర్సన్కి మలేరియా రోగి సఫర్ అయ్యేటువంటి లక్షణాలు ఇతనిలో వచ్చాయి. ఇతనికి ఒక 11 మంది పిల్లలు, కుటుంబ సభ్యులు, వీళ్ళందరికీ కూడా ఈ కషాయాన్ని కొంత మోతాదులో ఇచ్చాడు. సో వీళ్ళందరికీ కూడా మలేరియా కూడా వచ్చింది, కొత్తగా వచ్చింది. అంటే హెల్దీగా ఉన్న పర్సన్ కి ఈ కషాయం ఇవ్వడం మూలంగా మలేరియా లక్షణాలు డెవలప్ అయ్యాయి. చలి, వనకడము, జ్వరము, వాంతులు, తలనొప్పి, అజీర్తి, కడుపు నొప్పి, ఈ లక్షణాలన్నీ వాళ్ళలో వచ్చాయి. సో ఇప్పుడు ఇతనికి కన్ఫర్మ్ అయింది ఏంటి, సో ఈ మందు, ఈ మొక్క మూలంగా మలేరియా లేని వ్యక్తి కూడా వచ్చింది, అంటే దీనికి చికిత్స చేసే గుణం కూడా ఉంది అని రివర్స్ లో. దీన్నే మనం సిమ్టమ్ సిమిలారిటీ అంటాం. సో క్యూర్ చేసే గుణం ఉంది అని కనుగొన్నాడు కాబట్టి ఇక తన దగ్గర వ్యక్తులకు, పరిచయస్తులకు, తన ఇంటికి వచ్చేటువంటి వ్యక్తులకు, బంధువులకు అలా చిన్న సమస్య ఉన్నప్పుడల్లా ఇది ఇస్తూ వచ్చాడు. జ్వరం తగ్గింది. సో ఇప్పుడు అతనికి ఒక క్లారిటీ వచ్చింది, అంటే మొక్క నుంచి తీసుకున్నటువంటి ఆల్కలైడ్ అంటే ఔషధ గుణాలు కలిగిన మొక్క నుంచి కషాయాన్ని తీసుకుంటే అది కొత్తగా ఆ గుణాన్ని కలిగిస్తుంది, ఆ గుణాన్ని తగ్గించేటువంటి లక్షణం కూడా దీనికి ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఇది జరిగినటువంటి ఇయర్ 1796, 17th సెంచరీలో జరిగింది ఇది. 1796 ని మనం బర్త్ ఆఫ్ హోమియోపతి అనిగా కన్సిడర్ చేస్తాం. ఆ సంవత్సరం ఇది కనుగొనబడింది. జర్మనీలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిందండి. మరి మన ఇండియాకి ఎలా వచ్చిందండి అది? సో ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు ఇక మీ ఇతర వైద్యులు ఉంటారు కదండి, వాళ్ళందరూ పూర్తిగా అపోజ్ చేశారు. ఏంటి నువ్వు చేసేటువంటి పిచ్చి వైద్యం, ఇదంతా తప్పు, అసలు ఇది దీనికి సరైనటువంటి సైంటిఫిసిటీ లేదు, ఇది తప్పు వైద్యం, నీకు సొంత లైక్ ప్రచారం కోసం చేసుకుంటున్నావు నువ్వు అని అక్కడి డాక్టర్లు తను అపోజ్ చేశారు. ఎందుకంటే అల్లోపతిలో కూడా డ్రగ్ అనేది నేచర్ నుంచి, అంటే మొక్కల నుంచి తీసుకునేదే కదా, ఎసెన్స్ నుంచి తీసుకునేదే కదా. ఎగ్జాక్ట్లీ, అల్లోపతిలో కూడా తీసుకుంటారు, అయితే తక్కువ మోతాదులో స్వీకరిస్తారు. ఔషధ గుణాన్ని అతి తక్కువ మోతాదులో తీసుకుంటారు. అక్కడ మనకు మెటీరియల్ డోసెస్ అంటామండి అల్లోపతిలో, అంటే 500 mg 1000 mg అని మెటీరియల్ డోసెస్ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ఆ ఔషధ గుణం కలిగినటువంటి
రసాన్ని తీసుకోవడం మాత్రం జరుగుతుంది. ఓకే. సో ఈ కొత్త వైద్య విధానంలో ఏంటంటే చిన్నగా చక్కెర గుళికల పైన ఈ కషాయాన్ని వేసి ఇతను ఇచ్చేవాడు హనుమాన్ అనేటువంటి వ్యక్తి డాక్టర్ గారు. సో ఇతనే దీనికి హోమియోపతి అని పేరు పెట్టింది. హోమియోస్ అంటే సిమిలర్, పాథోస్ అంటే సఫరింగ్. సో ఓకే. సిమిలర్ సఫరింగ్ ఉండేటువంటి వ్యక్తులకు ఈ మందు పనిచేస్తుందని దీని పేరు హోమియోపతి అని పెట్టాడు. విచిత్రంగా అలోపతి అనే పేరు పెట్టింది కూడా ఈ వైద్యుడే. అలోపతి అంటే ఆపోజిట్ సఫరింగ్. ఓకే. వేడిగా ఉంది చర్మం అంటే చలవ చేసేందుకు మందిస్తాం. సో ఆపోజిట్ అన్నమాట. ఓకే. దానికి ఆయన అల్లోపతి అని పేరు పెట్టాడు. ఓకే. సో ఇది అలా జర్మన్లో పుట్టిన తర్వాత అలా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఇక అక్కడ అతనికి ఉండడానికి కష్టమైంది. వాళ్ళందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడ నుంచి బతుకు తెరువుకు ప్యారిస్ వెళ్ళాడు. సో ఫస్ట్ టైం జర్మనీ నుంచి అది ప్యారిస్ కి స్ప్రెడ్ అయింది. అక్కడ నుంచి ఇంకా పాశ్చాత్య దేశాలన్నిటికీ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఓకే. చరిత్రలో 18th సెంచరీలో విపరీతంగా కలరా, మశూచి లాంటి వ్యాధులు వచ్చాయి. అప్పుడు అవి ఎంత తీవ్రంగా వచ్చాయంటే దానికి చికిత్స లేకుండా చనిపోయేవాళ్ళు. లక్షలు, వేల కొద్ది మనుషులు చనిపోయేవాళ్ళు. అప్పటికంత ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సిన్స్ లేవు. ఒక వ్యాక్సిన్ మార్కెట్లోకి రావాలంటే చాలా సమయం పడుతున్న రోజులు అవి. సో ఆ టైంలో హోమియోపతి మందుల ద్వారా ఇతను మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరికైతే కొన్ని వేల సంఖ్యలో మందులు ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తులంతా కూడా ఆ కలరా వ్యాధి బారిన పడకుండా ప్రాణాలు నిలబెట్టుకోగలిగారు. సో ఇది చూసాడు ఆ రాజుగారు. దాన్ని డ్యూక్ అంటారు. ఆ రాజుగారిని డ్యూక్ అంటాం, చిన్న రాజు అన్నట్టు. సో ఆ రాజుగారు చూసి లీగల్ గా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని ఈ డాక్టర్ గారికి పర్మిషన్ ఇచ్చారు. ఇదంతా 18th సెంచరీలో జరిగింది. సో అక్కడి నుంచి అంటే ప్యారిస్ నుంచి ఇది కాస్త లీగలైజ్ అయింది. ఆ విధంగా ఇతర దేశాలకు అంతా కూడా స్ప్రెడ్ అవుతూ మన భారతదేశానికి ఎక్కువగా మదర్ తెరిసా టైంలో క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా మనకు హోమియోపతిలో కలకత్తాలో వచ్చిందండి. కలకత్తాలో కూడా ఎలా అంటే మనకు పంజాబ్ ఇప్పుడు ఆ అవిభక్త ఏమంటాము, మనకు ఇప్పుడు కాశ్మీర్ పాకిస్తాన్లోకి వెళ్ళిన ప్రాంతం మనకు పంజాబ్ ఉంది. అక్కడ మహారాజా రంజిత్ సింగ్ గారు గాని ఉండేవారు. ఆయనకు గొంతుకు పక్షవాతం వచ్చింది. ఆయన దగ్గర ఉన్న డాక్టర్లు ఎంతో మంది ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా తగ్గట్లేదు. స్వరపేటికకు పక్షవాతం వచ్చింది, తగ్గట్లేదు. సరే ఇప్పుడు మరి తగ్గట్లేదు కదా అని అక్కడ ఉన్న ఒక డాక్టర్ గారు, ఆయన బయట నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన హోమియోపతిలో నేను తగ్గిస్తానండి అన్నాడు. సరే ఏదో ఒకటి చేయండి అంటే హోమియోపతిలో ఆయన ఒక మంది ఇచ్చారు. చక్కెర గుళికల పైన మందిచ్చి ఇచ్చిన తర్వాత ఈ రాజుగారికి, మహారాజా రంజిత్ సింగ్ ఆయన పంజాబ్, సో ఆ రాజుగారికి ఈ స్వరపేటిక యొక్క వాపు తగ్గింది. సో అతనికి నమ్మకం కలిగింది. ఆ విధంగా మొట్టమొదటి ఫ్యాక్టర్ అండి హోమియోపతి మనకు కలకత్తాలో ల్యాండ్ అవ్వడానికి ముందు పంజాబ్లో ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి కలకత్తా గుండా మనకు స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఇంకా పూర్తి అవేర్నెస్ అనేది మీకు తెలిసింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే హోమియోపతి అనేది సెకండ్ ర్యాంకింగ్ లో ఉంది. అలోపతి తర్వాతి స్థానాన్ని హోమియోపతి ఆక్రమించుకోగలిగింది అంటే దాని యొక్క అవేర్నెస్ వల్లే. అయితే ఇది చాలా మందికి ఎన్నో రకాల అపోహలు ఉంటాయి. హోమియోపతి మందులు నిదానంగా పనిచేస్తాయంటారు, సరిగ్గా అయితే డాక్టర్ గారు, మా మదర్ వాళ్ళ చిన్నప్పుడు ఎక్కువగా పచ్చ కామెర్లు లేకపోతే ఎండు కామెర్లు ఇలాంటివి అంటూ ఉంటారు కదా, వాటికైతే ఖచ్చితంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటది. ఒక 5 days కోర్స్ అంటారు, అది వాడేసిన తర్వాత ఇంకా పత్యం చేసుకుంటే మళ్ళీ తిరగబెట్టదు అని మాట్లాడుకునేవాళ్ళు. అయితే కొన్ని వ్యాధులకు ఖచ్చితంగా హోమియోపతిని బెస్ట్ అంటారు. కానీ కొన్ని విషయాలకి లేకపోతే జ్వరానికో తలనొప్పికో ఇట్లాంటివి అయితే హోమియోపతికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటారు. నిజంగా కొన్ని వ్యాధులకి మాత్రమే హోమియోపతి పర్ఫెక్ట్ గా పనిచేస్తుందా, అన్ని వ్యాధులకు పనిచేయదా? చాలా మంచి ప్రశ్న అండి. అన్ని సమస్యలకు కూడా హోమియోపతి మందులు పనిచేస్తాయి. అయితే మనం అలవాటు పడ్డాం, ఆధునిక వైద్యానికి మనం అలవాటు పడ్డాం. అంటే ఒక జ్వరం వచ్చింది ఖచ్చితంగా యాంటీబయాటిక్ వాడాలి అని మనం అలవాటు పడ్డాం. మనం మన పిల్లలకు కూడా అదే అలవాటు చేస్తాం. సో అంతకు ముందు తరం ఆ విధంగా లేదు. ఏదో చిట్కా వైద్యము, హోమ్ రెమెడీతో తగ్గించుకునే మార్గాన్ని వాళ్ళు ఎంచుకునే వాళ్ళు. మనం పరిగెడుతున్న యుగంలో ఉన్నాము, సమయం లేదంటాం ప్రతిదానికి. కాబట్టి తొందరగా తగ్గాలి అనేటువంటి కోణంలో యాంటీబయాటిక్ కి యాంటీవైరల్ మందుకు మనం అలవాటు చేసుకుంటున్నాం శరీరాన్ని. ఇక్కడ ఏంటంటే హోమియోపతి మందులకు కొంత సమయం ఇచ్చామనుకోండి, స్వతహాగా శరీరం కోలుకునేందుకు సమయం ఇస్తే అది పూర్తి స్థాయిలో కోలుకుంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం వింటూ ఉంటాం 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు అడినైటిస్ అని, టాన్సిస్ అని మనం వింటూ ఉంటాం. సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టాన్సిస్ వాపు చాలా తీవ్రంగా ఉందండి, సర్జరీ చేయించాలి అంటారు. ఇలాంటి కండిషన్స్ కి కేవలం 3 రోజుల సమయం ఇస్తే హోమియోపతిలో 80% తగ్గుతుంది. 3 రోజులు, వారం రోజులు అంటే ఎవరైనా బేర్ చేస్తారు. కానీ హోమియోపతి అనగానే లాంగ్ రన్ అంటే 1 month 2 months, కొన్నిళ్ళకైతే 6 months అంటే వ్యాధిని బట్టి అంత లాంగ్ టైం కూడా మెడిసిన్ యూజ్ చేయాలి కంటిన్యూగా అని అంటూ ఉంటారు. నిజమేనా?
కొన్ని సందర్భాల్లో వాడాల్సిన అవసరం పడుతుంది. మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఎగ్జాంపుల్తో సహా మనం చెప్పుకోవాలంటే కొన్ని రకాల కీళ్ల వాతాలండి, రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ల వాతం ఉంటుంది. ఆ కీళ్ల వాతానికి మందులు ఏంటి, జీవితాంతం వాడాలి ఆధునిక వైద్యంలో మందులు అంటే. అలాంటి క్రమంలో హోమియోపతిలో కొన్ని నెలల వ్యవధి పాటు 3 నెలలు 5 నెలలు 6 నెలల పాటు వాడుకుంటే ఎటువంటి నష్టము లేదు. ఇక్కడ ఇప్పుడు ఏంటి, కీళ్ళవాతమే అన్నారు, అప్పటికప్పుడు టాబ్లెట్ వేసుకుంటే ఉపశమనం, పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. మరి హోమియోపతిలో అప్పటికప్పుడు తగ్గాలంటే ఏం చేయాలంటారు మరి? ఎగ్జాక్ట్లీ హోమియోలో అలా ఇన్స్టెంట్ గా తగ్గేందుకు కూడా పెయిన్ కిల్లర్ మందులు ఉంటాయి. అది అవగాహన లేమి వల్ల మనం హోమియో డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వం. కానీ కేవలం 15 నిమిషాల్లో నొప్పిని తగ్గించే, 15 నిమిషాలే, నేను ఇంకా అరగంట కూడా అనట్లే, 15 నిమిషాల నొప్పిని తగ్గించేటువంటి మందులు హోమియోపతిలో ఉంటాయి. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది, మన డాక్టర్ గారిని అప్రోచ్ అవుతే తెలుస్తుంది. సో డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వాలి, ముందు సమస్య ఏంటి అనే విషయం తెలుసుకుంది అప్రోచ్ అవ్వాలి. లేదా సరైన డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. సరైన డాక్టర్ని అప్రోచ్ అవ్వడం కూడా అంతే ముఖ్యము. ఈ రెండింటికి అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. అవగాహన లేని డాక్టర్ గారు సరైన మంది ఇవ్వలేరు, అందుబాటులో డాక్టర్ లేకపోతే కూడా సరైన ట్రీట్మెంట్ జరగదు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇతర వైద్య విధానంలో ఉండేటువంటి ఆసుపత్రులు మన చుట్టూరా చాలా ఉంటాయి, కోకోళ్ళు ఉంటాయి, కాబట్టి వెంటనే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. కానీ హోమియోపతిని ఎంచుకున్నట్లయితే 100 రకాల వ్యాధులకు ఎటువంటి సర్జరీ అక్కర్లేకుండా మనం తగ్గించుకోవచ్చు. ఈవెన్ మీకు ఐడియా, చికెన్ పాక్స్ కానివ్వండి, చికెన్ గునియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, రాకుండా ప్రివెంటివ్ మందులు కూడా మనకు హోమియోపతిలో ఉంటాయి. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేస్తాయి హోమియోపతి మందులు. ఇప్పుడు చిన్న ఉదాహరణ, ఇప్పుడు చికెన్ పాక్స్ వచ్చింది, పిల్లల్లో చికెన్ పాక్స్ వచ్చింది, స్కూల్కి వెళ్ళిన పిల్లలు చికెన్ పాక్స్ వచ్చింది, అది అంటువ్యాధి. ఓ పిల్లోడికి వచ్చిందంటే దగ్గు నోటి దుంపల ద్వారా పక్కన పిల్లలకు తొందరగా స్ప్రెడ్ అవుతుంది, ఒక్క రోజులోనే స్ప్రెడ్ అయిపోతుంది. సో మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు వెళ్ళినప్పుడు ఇబ్బంది కలగకూడదు అంటే హోమియోపతి మందు వేసుకోవాలి. 3 రోజులు హోమియోపతి మందు వేసుకుంటే ఆ పిల్లోడు ఆ సర్కిల్లో ఉన్నా కూడా ఇతనికి ఆ అంటువ్యాధి రాదు, అంటువ్యాధి రాకుండా ప్రివెంటివ్ మందు లాగా పనిచేస్తుంది. సో ఈ అవేర్నెస్ అనేది ఫస్ట్ ఉండాలి. యాజ్ పేరెంట్స్గా మనకు తెలిసి ఉంటే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాము, డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వగలుగుతాము. అంతెందుకండి, ఇప్పుడు చికెన్ గునియా నొప్పులు ఉంటాయి, ఒకసారి వస్తే ఆ నొప్పులు తగ్గలేదు, ఏళ్ల తరబడి నొప్పులు ఉన్నాయంటారు. నాకు చికెన్ గునియా వచ్చి 2 ఏళ్ళు అయిందండి, నొప్పులు ఇంకా ఉన్నాయి అంటారు పేషెంట్లు నా దగ్గరకు వచ్చినప్పుడు. సో అలాంటి వ్యక్తులకు పెయిన్ కిల్లర్ లేవు అక్కర్లే. హోమియోలో అసలు పెయిన్ కిల్లర్ లేవు, నిద్ర మాత్రలు కూడా లేవు. ఉన్నదల్లా ఇప్పుడు నేను చెప్పాను కదా, సిమ్టమ్ సిమిలారిటీ, అంటే మొక్క నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మందు ఉంది కదా, అది ఏ గుణానికి ఇవ్వాలో ఆ గుణానికి ఇస్తాం అంతే. తప్పించి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కాంప్లికేషన్ లేవు, అలాగే వ్యాధి తీవ్ర రూపం అవ్వడం కూడా ఉండదండి. సరైన మందు పడింది అనుకోండి, 15-20 నిమిషాల్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. నేను చూశాను నా ఓపీడీలో, పేషెంట్ ఏదైనా సఫరింగ్తో వచ్చినప్పుడు నోట్లో మందేసి 15 నిమిషాలు కూర్చోమని చెప్తాను. 15 నిమిషాలు కూర్చున్న తర్వాత వచ్చి నన్ను కలుమంటాను, ఎలా ఉంది, ఒక 15-20% బెటర్ ఉందండి, ఇంకాసేపు కూర్చోబెట్టి ఇంకో మెడిసిన్ ఇచ్చి పంపిస్తే అరగంట 1 అవర్లో కోలుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అంతెందుకండి, ఇప్పుడు పక్షవాతం వస్తుంది, మన ఇంట్లో ఉన్నాము, ఇంట్లో పెద్ద వ్యక్తి ఉన్నారు మన దగ్గర, అమ్మమ్మ బామ్మగారు ఎవరో ఉన్నారు, సడన్ గా బీపీ పెరిగింది, మనం అంబులెన్స్ కి ఫోన్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం లేదు. మన దగ్గర హోమియోపతి మందు ఆర్నికా అనే మందు ఉంటుంది. ఆ మందును మనం హోమియోపతి మందు మన సెల్ఫ్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ మందు 4 చుక్కలు నోట్లో వేసామనుకోండి, పక్షవాతం వస్తున్న వ్యక్తిని కూడా ఒక 1 అవర్ పాటు రాకుండా కాపాడగలుగుతుంది. ఈ 1 అవర్ టైం గోల్డెన్ అవర్, ఈ టైంలో మనం అంబులెన్స్ లో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళొచ్చు, ఇతర పరీక్షలన్నీ చేయించవచ్చు, ట్రీట్మెంట్ సకాలంలో చేయించవచ్చు. సో ఈ వ్యక్తికి మనం పక్షవాతం రాకుండా కాపాడగలుగుతాం. అంటే ఆ హోమియో కిట్ అనేది, ఆ ఫ్యామిలీ కిట్ అనేది మన అందుబాటులో ఉంటాయి. పెద్ద ఖర్చే ఉండదు, 1000 రూపాయలు ఉంటుంది అంతే. ప్రతి ఫ్యామిలీలో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్నో నివారణ మందులు, ఫస్ట్ ఎయిడ్ లాగా ఎన్నో నివారణ మందులు. ఇప్పుడు మన ఎండలో వస్తున్నామండి, హీట్ ఎగ్జాస్ట్ హీట్ స్ట్రోక్ వస్తుంది, వడదెబ్బ తగులుతుంది, ఈ వడదెబ్బ తగలకుండా కూడా హోమియోపతిలో మందులు ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ స్టూడియోలో కూర్చున్నాం, విపరీతంగా లైట్లు ఫోకస్ అవుతుంది, కొందరికి లైట్స్ పడవు, విపరీతంగా లైట్ల కింద కూర్చుంటే నాకు తలనొప్పి వస్తుందండి అంటారు, కొందరు ఏమంటారంటే లైట్ కింద కూర్చొని నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది, వామిటింగ్ సెన్సేషన్ అండి అంటారు. అలాంటి వ్యక్తులకు కూడా అలా సన్లైట్లో కూర్చున్నా, ఆర్టిఫిషియల్ లైట్లో కూర్చున్నా ఒక 15 నిమిషాల ముందు హోమియోపతి మందు వేసుకున్నాం అనుకోండి, గంటల తరబడి కాపాడుతుంది. హెడేక్ రాకుండా, మైగ్రేన్ రాకుండా, వామిటింగ్ సెన్సేషన్, తల తూలడం తిరగడం లాంటివి రాకుండా హోమియోపతి మందులు కాపాడుతాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా, అంటే దాని గురించి అవగాహన ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎక్కువ వాళ్ళు మాత్రమే ఫ్యామిలీ కిట్లో హోమియోపతి వాడతారు. ఎంతకు లొంగనప్పుడు మాత్రమే ఆధునిక వైద్యానికి వెళ్తారు. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయి ఉంటారంటే, చాలా ఫ్యామిలీస్ సర్జరీ ఉందనుకోండి అప్పుడు వెళ్తారు, ఏదన్నా కుక్క కాటు డాగ్ బైట్ అయింది అప్పుడు తప్పదు,
డాక్టర్ గారిని కలవాలి, వ్యాక్సిన్ తీసుకోవాలి, అలాంటి ఎమర్జెన్సీకి మాత్రమే వెళ్ళొచ్చు. మిగతా అన్ని కండిషన్ 90% కేసెస్కి హోమియోపతి మందులు వాడచ్చు. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, అవునండి, వెంటనే వాళ్ళు అలోపతికే వెళ్తారు, Exactly. ఇమ్మీడియట్ గా తగ్గాలి, రిలీఫ్ అవడానికి, రావడానికి. లేదంటే దాని నుంచి బయటపడటానికి. మరి అప్పుడు హోమియోపతి యూజ్ అవుతుందా ఆ తప్పకుండా కండిషన్ లో? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న 2 రకాలుగా ఉంటుందండి. స్ట్రోక్ అంటాము. స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఉంటుంది, అలాగే కార్డియాక్ స్ట్రోక్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నది బ్రెయిన్ స్ట్రోక్ గురించి, పక్షవాతం రాకుండా ఆర్నికా అనే మందు హెల్ప్ అవుతుందని. ఇప్పుడు మనం మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ క్యాక్టస్ అంటాము. క్యాక్టస్ Okay. అనేది మందు పేరండి. సో ఆ క్యాక్టస్ అనే మెడిసిన్ హార్ట్ స్ట్రోక్ వచ్చే సూచనలు ఉండేటువంటి వ్యక్తికి ఆ లక్షణాలు కనబడుతున్నాయి. అంటే సూచనలు కూడా ముఖ్యమండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మొహమంతా తడబడుతున్నట్టుగా, ముద్దుబారినట్టుగా, మాట తడబడము, సరిగ్గా స్టామినింగ్ నత్తిలాగా రావడం లాంటిది బ్రెయిన్ స్ట్రోక్లో ఉంటుంది. హార్ట్ స్ట్రోక్లో ఎలా ఉంటుంది? ఛాతీ కుడి పక్క కాకుండా ఎడం పక్క అంతా లాగుతున్నట్టుగా ఉంటుంది. అలాంటి లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులకు మనం క్యాక్టస్ అనేటువంటి మందు ఇస్తే సమయము సుమారుగా 1 hour పాటు అతనికి స్ట్రోక్ రాకుండా కాపాడగలుగుతాం. ఇంతలోపు స్ట్రోక్ గల కారణాలు ఏంటి? అంటే హార్ట్కి వెళ్ళేటువంటి రక్తనాళాలు బ్లాక్ ఉందా, ఇంకేమైనా కొలెస్ట్రాల్ పెరిగింది, ఇవి మనం టెస్ట్ల ద్వారా తెలుసుకుంటాం. సో డాక్టర్ గారికి కూడా ఈజీ అవుతుంది ట్రీట్మెంట్ అవ్వడానికి. ఇంతవరకు కాలంలో హోమియోపతి ఏమైనా టెస్ట్లు ఉన్నాయనంటే, ఇప్పుడు ఇందాక జాండీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో యూరిన్ టెస్టో లేకపోతే ఐ టెస్టో చూసేసుకుని ఓకే ఇతనికి కలరా వచ్చింది, అదే జాండీస్ వచ్చిందని చెప్పేసి నిర్ధారణ చేసుకుని దానికి మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. అవునండి, ఇప్పుడు హోమియోపతికి టెస్ట్లు ఎలా ఉన్నాయండి? తప్పకుండా అండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వైద్య విధానం అంతా ఒకటే. దీన్ని హోలిస్టిక్ కాన్సెప్ట్ అంటాము. అంటే ఆధునిక వైద్యమైన, హోమియోపతి అయినా, ఆయుర్వేదమైన చదివే పుస్తకాలన్నీ సేమ్ ఎక్సెప్ట్ ఫార్మకాలజీ. సో ఇక్కడ డాక్టర్లు అందరూ ప్రతి అంశానికి కూడా డిపెండ్ అయ్యేది టెస్ట్ల పైనే. ఓకే, ఇప్పుడు మాన్యువల్గా తెలుసుకోవాల్సింది బీపీ కానీ పల్స్ కానీ మాన్యువల్గా తెలుసుకుంటాం. టెస్ట్లు అనేవి ఏ వైద్య విధానానికైనా అవసరమే. ఎగ్జాంపుల్ మీరు అడిగినట్టు జాండీస్ ఉంది లేదు అనుకుంటే సీరం బిలిరుబిన్ అనేటువంటి రక్త పరీక్ష ఖచ్చితంగా అవసరం. అది చూస్తేనే ఎంబీబీఎస్ డాక్టర్ గారు దానికి సంబంధించిన మందు ఇస్తారు. అది చూస్తేనే హోమియోపతి డాక్టర్ గారు దానికి సంబంధించిన హోమియోపతి మందు ఇస్తారు. సో టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ. టెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు ఒక వ్యక్తికి బీపీ ఉందా లేదా చూడాలంటే బీపీ చెక్ చేయాల్సిందే అంతే. గతంలో అంటే అప్పుడు ఆపరేటర్స్ లేవు, అప్పుడు వైద్య విధానాల్లో ఈ పరీక్షలు లేవు కాబట్టి, కానీ వాళ్ళు ఇచ్చినా కూడా మందు కరెక్ట్ గా పనిచేసేది. ఎందుకంటే సిమ్టమ్ మనం చెప్పుకున్నాం కదా, సిమ్టమ్ లక్షణాన్ని బట్టి. ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఒక వ్యక్తికి పాదాల వాపు వచ్చింది అనుకోండి, కిడ్నీ పనితీరు లేకపోతే పాదాల వాపు వస్తుంది. ఒక వ్యక్తికి కను రెప్పలు కిందివి వాపు వచ్చాయి అనుకోండి, గుండె పనితీరు సరిగ్గా లేకపోతే కనురెప్పలు కింది కనురెప్పల వాపు వస్తుంది. ఒక వ్యక్తికి జుట్టు బాగా రాలుతుంది అనుకోండి, రక్తహీనత. సో మనం పేషెంట్ చూసేటప్పుడు ఫస్ట్ పేషెంట్ డాక్టర్ గారు అందుకే చూస్తారు, ఏమవుతుందమ్మా అనే క్రమంలో అన్ని గమనిస్తారు. జుట్టు రాలుతుందా, పాలిపోయి ఉందా, బలహీనంగా ఉందా, నీరసంగా ఉందా, మాట్లాడడానికి తడబడుతుందా, చర్మ సమస్య, మాట్లాడుతున్న క్రమంలో పదే కొందరు గోక్కుంటూ ఉంటారు, స్క్రాచ్ చేస్తుంటారు, సో చర్మ సమస్యతో వచ్చిందా, ఇది ఫస్ట్ గమనిస్తారు అనమాట. దీన్ని హోలిస్టిక్ అబ్జర్వేషన్ అంటాము. కానీ ఇంత టైం ఇప్పుడు డాక్టర్స్ ఉందంటారా? ఉంది అంటే అది ఏర్పాటు చేసుకునే డాక్టర్ గారిని ఉంటుంది, అలాగే పేషెంట్ కూడా సమయం ఇవ్వాలి. చాలా మంది పేషెంట్లు ఏంటంటే రాగానే డాక్టర్ గారు టాబ్లెట్ ఇవ్వండి అనే ధోరణిలో ఎక్కువగా ఉన్నారు. నాకు తొందరగా తగ్గాలి అనే ధోరణి పేషెంట్లో కూడా కొంచెం తగ్గాలి. నాకు సంపూర్ణంగా తగ్గాలి అని పేషెంట్ ఆలోచించాలి తొందరగా అనే కంటే. ఇప్పుడు తొందరగా అనే క్రమంలో ఏమవుతుందంటే, మొన్న కేసు చూశాను నేను. విపరీతమైనటువంటి అటికేరియా సమస్యతో వ్యక్తి బాధపడుతున్నాడు. 45 ఉంటాడు సుమారుగా. అటికేరియా అంటే ఒక రకమైన చర్మ వ్యాధి అండి, దురద విపరీతంగా ఉంటుంది. సో అందుబాటులో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు చర్మం దురద తగ్గట్లేదు అంటే టాబ్లెట్ ఇచ్చారు, తగ్గలేదు. మళ్ళీ టాబ్లెట్ మార్చిచ్చారు, తగ్గలేదు. డాక్టర్ గారు నేను భరించలేకపోతున్నా, తొందరగా నాకు తగ్గేలా చేయండి. ఆయన వెంటనే ఇంజెక్షన్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అది రియాక్షన్ వచ్చేసింది, చర్మం అంతా మచ్చలుగా మారిపోయింది, మొత్తం ఒళ్ళంతా చర్మం మచ్చలుగా మారిపోయింది. దీన్ని ఏమంటామంటే డ్రగ్ ఇండ్యూస్డ్ అలర్జీ రియాక్షన్ అంటాం. అంటే డ్రగ్ వల్ల ఈ అలర్జీ రియాక్షన్ వచ్చింది. సో ఇప్పుడు కొత్త సమస్య తెచ్చుకున్నట్టే కదా, తొందరగా అనే క్రమంలో కొత్త సమస్య తెచ్చుకున్నాడు పేషెంట్. కాబట్టి సమయం డాక్టర్ గారికి ఇస్తే సరైన మందు పడుతుంది, తప్పకుండా సంపూర్ణంగా తగ్గుతుంది. అది హోమియోపతిలో ఇవ్వాలి. ఇస్తే సంపూర్ణంగా తగ్గడం అంటే ఏంటంటే అర్థము, చర్మ సమస్య ఉందనుకోండి, చర్మ సమస్య కాకుండా ఇతర సమస్యలు ఏవైనా లైక్ హార్ట్కి సంబంధించి లేదా ఇతర ఏమైనా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కూడా కంట్రోల్కి వస్తాయి. ఆ సమయాన్ని ఖచ్చితంగా డాక్టర్ గారికి ఇవ్వాలి. మరి హోమియోపతికి మీరు సెకండ్ ప్లేస్ ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్కి రీచ్ అయ్యేంత రేంజ్లో ఉంది హోమియోపతి, మరి ఎందుకు సెకండ్ ప్లేస్లోనే ఉందండి? ఎగ్జాక్ట్లీ, మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ అంశాలు మనం మాట్లాడుకోవాలంటే మొత్తం వైద్య విధానం గురించి కంప్లీట్గా తెలుసుకోవాలండి. అంటే ఆదరణ ఎప్పుడు వస్తుందంటే మనకు కనబడాలి,
ఉమ్, ప్రభుత్వం నుంచి ఆదరణ కనబడుతూ ఉమ్, డిస్పెన్సరీస్, హాస్పిటల్స్ అవన్నీ కనబడాలి. ఓకే. అప్పుడు జనాల్లోకి ఎక్కువగా వెళ్తుంది. ఉమ్, ఇప్పుడు మన ప్రభుత్వం ఉందండి. ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఓకే. అంటే డిస్పెన్సరీస్ పెట్టడము, హాస్పిటల్స్ ఉమ్, పెట్టడము, డాక్టర్ని రిక్రూట్ చేయడం ఉంటే అప్పుడు ప్రతి గల్లీలో మనకు కనపడింది అనుకోండి, ఉమ్, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఉమ్, ఇప్పుడు అలా డిస్పెన్సరీస్ మీకు విచిత్రమైన విషయం చెప్పిన 1960 తర్వాత హోమియోపతి డిస్పెన్సరీస్ మన తెలుగు రాష్ట్రాల్లో లేవు. ఓకే. 1960 తర్వాత అంటే చూడండి ఎన్ని ఏళ్ళు గడిచిందో. ఉమ్, 50 ఏళ్ళు గడిచింది కానీ హోమియోపతి హాస్పిటల్ పెట్టలేదు. ఉమ్, ఇది ఎంత మరి ఆశ్చర్యం. మరి 50 ఏళ్లలో ఉమ్, ఆధునిక వైద్యంలో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయి, ఉమ్, ఎన్ని డిస్పెన్సరీస్ వచ్చాయి. ఉమ్. అంటే మనిషి ఏం కోరుకుంటున్నాడు? కోరుకుంటే చికిత్స కోరుకుంటున్నాడు, ఉమ్, ట్రీట్మెంట్ కోరుకుంటున్నాడు. ఉమ్, ఆ ట్రీట్మెంట్ హోమియోపతిలో కూడా ఉన్నాయి. ఉమ్, కానీ అది తీసుకోవాల్సిన స్టెప్స్ అనేవి ప్రభుత్వం గుండా రావాలి. ఓకే. డిస్పెన్సరీస్ పెట్టడం ప్రభుత్వం గుండా రావాలి. ఉమ్, అంటే దాని యొక్క అలాట్మెంట్ అనేది, వైద్యులు రిక్రూట్ చేయడం అనేది ప్రభుత్వం గుండా వస్తే అవేర్నెస్ పెరుగుతుంది. ఉమ్, ఇప్పుడు మనం ప్రభుత్వం చెప్తేగానే కదండి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది మనము. ఉమ్, ప్రభుత్వం చెప్పకపోతే మనం వ్యాక్సిన్ తీసుకోలే. ఉమ్, నేనైనా మీరైనా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? గవర్నమెంట్ ఖచ్చితం అనింది, ఉమ్, ఖచ్చితంగా తీసుకోవాలి అనింది గవర్నమెంట్, ఉమ్. కాబట్టి మనం తీసుకున్నాం. మరి సో కలరా, మెదడు వాపు వ్యాధి, మసూచి వీటికి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది చెప్తున్నారు. బాగుంది. మరి కోవిడ్ టైంలో ఈ హోమియోపతి ఎంతవరకు రీచ్ అయిందండి తగ్గించడంలో? ఖచ్చితంగా బెటర్మెంట్ ఉందండి. కోవిడ్ ఉమ్, టైంలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు దీని గురించి అవేర్నెస్ కార్యక్రమాలు చాలా చేశాయి. ఉమ్, ఏ రకమైన అంటువ్యాధులు వచ్చినా, ఉమ్, అంటువ్యాధి వచ్చినప్పుడు కారణం తెలియదు అనమాట. ముందు కోవిడ్ వైరస్ని అది రోజు రోజుకు రూపాంతరం, మ్యూటేషన్స్ మారుతూ వచ్చింది. అవును. మనం ఫస్ట్ వేవ్ అన్నాం, సెకండ్ వేవ్ అన్నాం, జీన్ ఉమ్, మార్పులు అన్నాం, ఎన్నో అన్నాం. ఉమ్, సో వైరస్ ఎప్పుడు కూడా మార్పులకు లోన్ అవుతూనే ఉంటుంది. ఇది ఉమ్, మనకు ఒక పట్టాన గుర్తుపట్టదు. అలాంటప్పుడు సిమ్టమ్ని గమనించాలి, లక్షణాన్ని గమనించాలి. ఏ ఉమ్, లక్షణంతో బాధపడుతున్నారు? నొప్పితో బాధపడుతున్నారా, జలుబుతో బాధపడుతున్నారా, కాళ్ళ తిమ్మిరులతో బాధపడుతున్నారా? ఈ లక్షణాన్ని బేస్ చేసుకున్న మందులు హోమియోపతిలో ఒక 4000 పైన ఉన్నాయి. ఉమ్, ఈ 4000 పైన మందుల్లో మనం 1 లేదా 2 మందులు ఆ వ్యక్తికి ఇచ్చామనుకోండి, ఉమ్, ఇలా అంటువ్యాధులు ఏవి వచ్చిన క్రమంలో అయినా మనం తగ్గించవచ్చు. ఓకే. ఇప్పుడు మనం మెదడు వాపు అంటున్నాం. ఉమ్, మెదడు వాపుకు ఒక 10 మీరు 90వ దశకంలో 1995 ఆ టైంలో మెదడు వాపుకు హోమియోపతి మందులు ప్రభుత్వం ఇచ్చింది. ఉమ్, ప్రభుత్వమే ఇచ్చింది, పిల్లలు ఉమ్, ఖచ్చితంగా వాడాలి అని. ఉమ్, మెదడు వాపు అంటే ఒక మాటలో చెప్పాలంటే మెదడుకు పైన ఉండేటువంటి పొరలు ఉంటాయి, ఉమ్, మెనింజెస్ అంటాము. ఉమ్, ఆ పొరలు వాపు గురైనప్పుడు కొన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఉమ్, సో అలా నివారణ మందులనే ప్రభుత్వమే హోమియోపతిలో ఇచ్చింది. సో ఉమ్, ఇలా ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుంటే మాత్రం హోమియోపతి చాలా ముందుకెళ్తుందండి. ప్రభుత్వం ఓకే. ఇనిషియేషన్ ఖచ్చితంగా అవసరం. ఉమ్, సో ఆ ఇనిషియేషన్ లేకపోవడం వల్ల కొంచెం వెనకపడి ఉంది. ఉమ్, అంటే మిగతా ప్రైవేట్ సంస్థలు, క్లినిక్లు ముందుకు వస్తున్నాయి, కానీ ప్రభుత్వం సరైన ఉమ్, ఇనిషియేషన్ తీసుకుంటే మాత్రం అద్భుతమైన ఫలితాలు హోమియోపతిలో ఉంటాయి. ఉమ్, నెలల వయస్సు పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళు, ఏ బెడ్ రిడెన్ పేషెంట్ వరకు కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. ఏ ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉమ్, దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఉమ్, మనం హోమియోపతి మందులు ఇవ్వచ్చు. ఉమ్. చాలా మంచి విషయం అవి కూడా ఏంటంటే దీర్ఘకాలికంగా వాడాలంటారా? అస్సలు అక్కర్లేదు. ఉమ్, కేవలం వారం 10 రోజులు చాలు. ఉమ్, అన్ని 10 ఏళ్ల నుంచి ఉందండి తలనొప్పి, ఉమ్, 10 రోజులు మందులు వాడు చాలు. ఓకే. ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది, గుణం కనబడుతుంది. ఉమ్, గుణం కనబడ్డ తర్వాత 10 రోజులు 15 రోజులు వాడుకోవచ్చు. ఓకే. అలా వారం 10 రోజుల కల్లా ఇంప్రూవ్మెంట్ ఉమ్, కనబడుతుందండి, ఎంత తీవ్రమైన సమస్య అయినా. ఉమ్. ఇప్పుడు అల్లోపతికైనా హోమియోపతికైనా చదువు మాత్రం ఒకటే అని మీరు చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు. మరి ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అసలు కరెక్ట్ గా మాట్లాడితే? ఒకటే ఒక మాట అండి, ఉమ్, వ్యత్యాసం అంటే ఫార్మకాలజీ. ఉమ్, అంటే మీకే కాకుండా వ్యూవర్స్ కూడా చాలా కన్ఫ్యూజన్, ప్రపంచం అందరికి కూడా ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా ఉమ్, మంది పేషెంట్స్ కూడా అడిగిన ప్రశ్న నా దగ్గరకు వచ్చినప్పుడు. ఉమ్, ఒక వైద్య వృత్తిలో చదివేటప్పుడు 22 పుస్తకాలు చదవాలి. ఓకే. అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మసీ, ఉమ్, ఫోరెన్సిక్ మెడిసిన్, సర్జరీ, ఈఎన్టీ, ఆఫ్థాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, డెంటిస్ట్రీ, అలాగే గైనకాలజీ, ఉమ్, అబ్స్టెట్రిక్స్, ఇలా కొన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. ఉమ్, ఈ పుస్తకాలన్నీ కూడా ఈక్వల్గా చదవాలి. ఒకే ఉమ్, ఒక పుస్తకం వ్యత్యాసం ఏంటంటే ఫార్మకాలజీ, అంటే మందులు ఇచ్చే విధానం మాత్రమే మారుతుంది. ఉమ్, మిగతా అన్ని పుస్తకాలు యథావిధిగా అందరూ చదవాల్సిందే. ఉమ్, థియరీ, ప్రాక్టికల్, వైవా అంతా కూడా సేమ్ ఉంటుంది. మందులు ఇచ్చే విధానంలో మాత్రమే మార్పు ఉంటుంది. అలాగే హోమియోపతి మందులు కాస్ట్ తక్కువ అండి. ఉమ్, ఆ కాస్ట్ తక్కువ ఉండడం మూలంగా కూడా చాలా మంది ఏమనుకుంటారు, చీప్ వైద్యము, ఉమ్, చాలా తక్కువ వైద్యం, చిన్న ఉమ్, వైద్యం, ఏవో చిన్న తెల్ల గుళికలు ఇస్తున్నారు, ఉమ్, అదేం తగ్గుతుంది అనేటువంటి అపోహ ఉంటుంది. ఉమ్, కానీ కాదు, గుణం అనేది అలా తెలియదు మనకు. ఉమ్, ఇప్పుడు ఆవాలు ఉంటాయి, మిరియాలు ఉంటాయి, ఉమ్, చూసేందుకు చాలా చిన్నవి, 4 గింజలు నోట్లో వేసుకోమనండి, ఘాటు ఏంటో తెలుస్తుంది. అదే విధంగా ఉమ్, ఈ గుణం కలగడానికి, గుణం తెలుసుకోవడానికి వీటిని పొటెంటైజ్ చేస్తారనమాట. మందును పొటెంటైజ్ చేస్తారు. పొటెంటైజ్ ఓకే. అంటే దాని యొక్క గాఢతను తగ్గించి మందు ప్రభావాన్ని యాక్టివేట్ చేసేటువంటి ఒక పద్ధతి. ఉమ్, హోమియోపతిలో ఉండేటువంటి పద్ధతిని పొటెంటైజేషన్ అంటారు. ఇలా పొటెంటైజ్ చేసిన మందు వల్ల అది యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది అందులో ఉంటుంది. ఉమ్, ఇప్పుడు మనం కాఫీలో కెఫీన్ అంటాము, ఉమ్,
అలా దానిలో ఉండేటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉండడం మూలంగా అది సరిగ్గా శరీరానికి అబ్జర్వ్ అయ్యి దాని గుణం అనేది సరిగ్గా కనపడుతుంది. ఓకే. మరి ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. అట్లాంటివి ఏమన్నా ఉంటాయా నిజంగానే? రైట్ అండి. డైట్ రెస్ట్రిక్షన్స్లో చూసుకుంటే కాఫీ కానీ, అల్లము, వెల్లుల్లి, అలాగే భోజనం అల్యూమినియం పాత్రల్లో వండడం చేసినటువంటి వాటికి దూరంగా ఉండడం అనేది సహజమైన రెస్ట్రిక్షన్. బికాజ్ వీటిల్లో ఏంటంటే మందును ఇంటరాక్ట్ చేసేటువంటి గుణం ఉంటుంది. అంటే హోమియోపతి మందులు వాడేటప్పుడు ఈ అల్లము, వెల్లుల్లి కానీ, అల్యూమినియం పాత్రలో తీసుకున్న ఆహారం తిన్నా కానీ మందు సరిగ్గా పని చేయదండి. ఓకే. పాడు చేయదు, పని చేయదు. ఓకే. వర్క్ చేయదు అంతే. సో దానివల్ల ఏంటి గుణం తొందరగా ఎగ్జాక్ట్లీ రిజల్ట్ అనేది తొందరగా రాదు. అప్పుడు మనం ఏమనుకుంటాం, హోమియోపతి మందులు వాడుతున్నాం తగ్గట్లేదు అనుకుంటాం. ఎందుకంటే దీని పేరే పథ్యం అంటారా? ఇవి ఖచ్చితమైన పథ్యం ఉండాలి. అల్లము, వెల్లుల్లి, కాఫీ, అల్యూమినియం పాత్రలో చేసినటువంటి వంట పదార్థాలు ఏవైనా దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటి యొక్క గుణం మూలంగా ఇవి పాడవుతుంది, పని చేయదు. సో రిజల్ట్ రాదు, అనుకున్న టైంకి రిజల్ట్ రాదు. కాబట్టి డాక్టర్ గారే చెప్తారు, మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏమైనా జాగ్రత్తలు అనేది ముందే డాక్టర్ గారు చెప్తారు. దానికి అనుగుణంగా హోమియో వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా సఫర్ అయ్యేది థైరాయిడ్. సో థైరాయిడ్కి శాశ్వత పరిష్కారం ఉండదు, మెడిసిన్స్ త్రూనే వెళ్ళాలి. అలాంటి కండిషన్లో హోమియోపతి శాశ్వతమైన పరిష్కారం చూపిస్తుందా? తప్పకుండా అండి. ముందుగా థైరాయిడ్ అంటే మన గొంతులో ఉండేటువంటి బటర్ఫ్లై ఆకారంలోని గ్రంథి. ఆ గ్రంథి పనితీరు సరిగ్గా లేదు. కాబట్టి మనం బయట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి, ఒక మాత్ర ఇచ్చారు థైరాయిడ్ సంబంధించి. ఒక మాత్ర 50 mcg, 25 mcg, 100 mcg అని ఒక మాత్ర ఇచ్చారు డాక్టర్ గారు. ఎందుకు ఇచ్చారు? ఈ గ్రంథి పనితీరు సరిగ్గా లేదు కాబట్టి, అది ఉత్పత్తి చేసే హార్మోన్ల బ్యాలెన్స్ లేదు కాబట్టి మాత్ర అనేది బయట నుంచి శరీరంలోకి వెళ్ళి ఆ పని చేస్తుంది. హోమియోపతిలో ఏంటి, బయట నుంచి మాత్ర ఇవ్వడం లాగా కాకుండా దాని యొక్క పనితీరును మెరుగు చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగేలా చేస్తుంది. కాబట్టి ఈ థైరాయిడ్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే నిద్ర సరిగ్గా లేకపోయినా, ఆలోచన లేకున్నా, మానసిక సంఘర్షణ లేకున్నా వచ్చే సాధారణ థైరాయిడ్ డిజార్డర్ అది. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే హోమియోపతినే బెస్ట్ వే. శాశ్వతంగా హోమియోపతి మందులు వాడితే ఇది పూర్తిగా తగ్గుతుంది. థైరాయిడ్కి హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు, అంటే ఆటోఇమ్యూన్ వ్యాధులకు చాలా మంచి మందులు హోమియోపతిలో ఉన్నాయి. కావాల్సిందల్లా అవగాహన మాత్రమే. అవగాహన ఉందనుకోండి, రెగ్యులర్గా వాడితే తప్పకుండా మంచి రిజల్ట్స్ హోమియోలో వస్తాయి. ఇప్పుడు వేరే వేరే వైద్య విధానాల్లోకి వెళ్ళి చాలా రోగాలకి మెడిసిన్ వాడుకొని సైడ్ ఎఫెక్ట్లను కూడా తెచ్చుకుంటున్నారు ప్రజలు. సో ఈ నేపథ్యంలో హోమియోపతి మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండవా? ఒకవేళ ఉండేవి కూడా ఏమన్నా ఉన్నాయా? రైట్ అండి. హోమియో మెడిసిన్స్ వాడడం వల్ల అసలు 0 సైడ్ ఎఫెక్ట్ అండి. 1% కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. విషయం ఏంటంటే, మనం ఒక ప్రాబ్లంకి ఇచ్చామనంటే ఆ ఒక్క ప్రాబ్లం కన్నట్టుగా మందు ఉండదు. పూర్తి ఇమ్యూనిటీని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారు, ఆయనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, తలనొప్పి ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. 3 సమస్యలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, తలనొప్పి, కాళ్ళ నొప్పి, 3 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 3 సమస్యలకు 3 మాత్రలు ఇవ్వడం ఇక్కడ హోమియోపతిలో జరగదు. ఈ 3 లక్షణాలని కన్సిడర్ చేసి 1 లేదా 2 మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లాభం ఏంటి, ఎక్కువ మందులు ఇచ్చి అతను పొల్యూట్ చేయట్లేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షనే లేదు. ఇతర వైద్య విధానాల్లో ఏంటి, కాళ్ళ నొప్పులకు ఓ మాత్ర, తలనొప్పికి ఓ మాత్ర, పాదాల తిమ్మిరులకు ఓ మాత్ర, ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ గ్యాస్ట్రిక్ కంప్లీట్ దానికి ఒక మాత్ర. సో ఆ వ్యక్తి ఏంటి 4 మాత్రలు వాడుతున్నాడు. ఇప్పుడు కొత్త కాంప్లికేషన్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. హోమియోలో అట్లా ఎక్కువ మందులు ఇవ్వడం జరగదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రావు, కాంప్లికేషన్స్ రావు. ముఖ్యంగా మెటీరియల్ డోసెస్ ఉండవండి హోమియోలో. అంటే ఈ 100 mg, 500 mg అనే ఆ మెటీరియల్ డోసెస్ ఉండవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి హోమియోపతిలో కంప్లీట్ నల్ అని చెప్పుకోవచ్చండి. ఓకే. ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ఇంకో ప్రశ్న ఏంటంటే, నాకు ఇంతవరకు వయసు బాగా పెరిగిపోవడం వల్ల జ్ఞాపక శక్తి మందగించింది అని, ఏదో ఒక 90-80 ఇయర్స్ లేకపోతే 100 ఇయర్స్ ముసలి వాళ్ళు అనే మాట. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి నిందాకేం జరిగిందని అంటే ఆలోచించుకునే పరిస్థితి, అంటే జ్ఞాపక శక్తి కూడా మందగిస్తున్న రోజులు. సో ఈ టైంలో వీళ్ళకి హోమియోపతిలో మెడిసిన్ అనేది ఉందా? ఉంటే ఎంతకాలం వాడాలంటారు? రైట్ అండి. మెమరీ పెరగడము, తరగడం అనేది కొన్ని రకాల వ్యాధుల్లో ఉంటుంది. మనం ట్రైన్ చేసుకునే పద్ధతిని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు యుక్త వయసు నుంచి, స్కూల్ ఏజ్ నుంచి కూడా మ్యాథమెటిక్స్లో చాలా మంది ఎవర్షన్ ఉంటారు, అది వేరు విషయం. కొందరు పజిల్స్ చేయడంలో యాక్టివ్గా ఉంటారు, కొందరు పాటలు పాడడంలో యాక్టివ్గా ఉంటారు, కొందరు కీబోర్డ్ ప్లేయింగ్లో యాక్టివ్గా ఉంటారు. ఇవన్నీ కూడా మెదడు పనితనాన్ని హెల్ప్ఫుల్గా చేస్తూ ఉంటాయి. సో మెదడు యాక్టివ్గా ఉండేందుకు చిన్నతనం నుంచే ట్యూన్ చేసుకోవాలి. ఒక ఎల్డర్లీ ఏజ్, ఒక 70 ఏజ్ గ్రూపు, 80 ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత మెదడులోని కొన్ని కణజాలాలు చనిపోయి మెమరీ తగ్గిపోవడం అనేది సహజం. ఇలాంటి వాటి కోసం ఏంటంటే హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మొక్కల నుంచి తయారు చేసిన బకోపా అనే మెడిసిన్ ఉంటుంది, BACOPA అనే మెడిసిన్ ఉంటుంది, బకోపా మందు. ఆ మెడిసిన్ వాడుకున్నారనుకోండి చాలా మంచి మెమరీ బూస్టప్ లా పనిచేస్తుంది.
అల్జీమర్స్ వ్యాధి ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వాళ్ళు చాలా మతిమరుపు వస్తుంది. ఎంత మతిమరుపు అంటే ఇప్పుడు మనం షర్టుకు బటన్ పెట్టుకోవాలనే విషయం కూడా మర్చిపోతారు. మనం ప్లేట్లో టిఫిన్ పెట్టించాం, ఒక స్పూన్ వేసి ఇచ్చాం, ఎలా తినాలో మర్చిపోతారు. ఇలా వెళ్ళేటప్పుడు మెట్లు ఎలా దిగాలో మర్చిపోతారు. కుర్చీ ఇచ్చాం, కుర్చీలో ఎలా కూర్చోవాలి, ఎలా నిల్చోవాలి విషయాలు కూడా మర్చిపోతారు. అంత తీవ్రమైన మతిమరుపుకు కూడా హోమియో బెస్ట్ మెడిసిన్. అల్జీమర్స్ వ్యాధి అంటాం అది. సో అలాంటి వ్యక్తులు కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. మరి మీరు చెప్పారు హోమియోపతిలో ఏ వ్యాధులకైనా సరే ఖచ్చితమైన ఏ రోగానికైనా ఖచ్చితంగా మెడిసిన్ ఉంటుంది, బాగా పనిచేస్తుంది అని. కానీ అలా పనిచేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు అని లండన్ హెల్త్ డిపార్ట్మెంట్ అంటుంది. దీని మీద మీ ఒపీనియన్? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మీకు ఒక పద్ధతి చెప్పాను, పొటెంటైజేషన్ అనే పద్ధతి గురించి చెప్పాను. దీన్ని ఏమంటామంటే మ్యాథమెటికో మెకానికల్ ప్రాసెస్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ హిడెన్ డార్మెంట్ క్యూరేటివ్ పవర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ అరౌజ్డ్ ఆర్ ఇంక్రీజ్డ్ అంటాము. అంటే ఒక మందును 1/100th పార్ట్ 1/1000th పార్ట్కి మనం డైల్యూట్ చేస్తాం అనమాట. అంటే దీనికి ఎలా చెప్పాలంటే ఆధునిక వైద్యం మాత్రకు మన మాత్రకు డిఫరెన్స్ ఇలా చెప్తే చాలామంది వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది. ఆధునిక వైద్యంలో ఇప్పుడు మనకు ఒక 100 mg అవసరం అనుకోండి, ఇంకొక 100 mg కలర్స్ కలుపుతారు, ఇంకొక 100 mg దాని స్టోరేజ్ కోసం అంటే దుమ్ము ధూళి పాడవకుండా ఒక 100 mg కలుపుతారు. కలర్స్కి, స్టోరేజ్కి, అలా ఇతరత్రా కొన్ని అడిటివ్స్ కలుపుతారు. దాన్ని 500 mg చేశారు. శరీరానికి 100 mg అవసరం ఉన్న క్రమంలో 500 mg చేశారు. సో ఇక్కడ ఈ 400 mg వృధా అవుతుంది. హోమియోపతిలో అలా కాకుండా ఒక మందును 1/100th పార్ట్ 1/1000 పార్ట్కి డైల్యూట్ చేస్తారు. సో ఆ మందు అనేది ఎక్కువగా ఎరోజ్ అవుతుంది పొటెంటైజేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా. రిజల్ట్స్ అనేవి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి ఇన్ ఇండియా ఉంటుంది. సెంట్రల్ బోర్డు ఉంటుందండి, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి అంటారు దాన్ని. ఇప్పుడు రీనేమ్ చేశారు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి అని సెంట్రల్లో న్యూఢిల్లీలో ఉంటుంది. దీనికి ఒక ఆయుష్ మంత్రిత్వ శాఖ అని సపరేట్గా ఉంటుంది. సో వాళ్ళ దగ్గర రిజల్ట్ బేస్డ్ ఎవిడెన్సెస్ ఉంటాయి. ఆ ఎవిడెన్సెస్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి దీన్ని మనకు ఒక BHMS అనేటువంటి హోమియోపతి కోర్స్గా మన దేశంలో ఇది ఒక కోర్స్గా చెలమణి అవుతుంది, 5.5 సంవత్సరాల కోర్స్గా. సో రిజల్ట్స్ ఆ స్థాయికి శోధించడానికి పరికరాలు లేవు. విషయం ఏంటంటే కోవిడ్ ఉంది మన చుట్టూ, ఇప్పటికీ కోవిడ్ ఉంది వైరస్, కాకపోతే ప్రాణాంతకంగా లేదు. ఇప్పుడు చుట్టూ కూడా ఉంది, మన చుట్టూ ఉంది. సో ఆ వ్యక్తి కోవిడ్ ఉందా లేదా ఎలా తెలుసుకున్నాం? మనం వైరల్ పరీక్ష ద్వారా తెలుసుకున్నాం. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి తెలుసుకున్నాం. ఆ ఇన్స్ట్రుమెంట్ను అంత స్థాయిలో శోధించే ఇన్స్ట్రుమెంట్ ఇంకా డిస్కవర్ కాకపోవడం వల్ల హోమియోపతికి సైంటిఫిసిటీ లేదు అనేటువంటిది ఉంది. కానీ వాడిన వ్యక్తులు కోట్లాది మంది, వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. నేను చెప్పాను కదా మీకు, నొప్పి కానివ్వండి, అడినాయిడ్స్ కానివ్వండి, కేవలం 3 రోజులు చాలు, 3 నుంచి 5 రోజులు చాలు అంతే. ఇది మనం ఎలాగో యాంటీబయాటిక్ ఇచ్చే సమయమే, ఆ సమయాన్ని హోమియోపతికి ఇద్దాం, గుణం ఖచ్చితంగా 3 to 5 days లో కనబడుతుంది. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు పెన్సిలిన్ ఉందనుకోండి, దాన్ని ఇంజెక్ట్ చేస్తే ఆ మనిషికి పడుతుందో లేదో అని ఫస్ట్ కొంచెం చిన్నగా టెస్ట్ చేసి ఆ తర్వాత ఏ ఎఫెక్ట్ చూపించట్లేదు అనుకుంటే పెన్సిలిన్ ఇస్తారు. అదే విధంగా హోమియోపతిలో కూడా మీరు లక్షణాలను బట్టి మెడిసిన్ ఇచ్చేస్తాను, ఆ మనిషికి పడుతుందా లేదా ఈ మెడిసిన్ అనేది ఎలా తెలుస్తుంది? తప్పకుండా ఇక్కడ మనం 3 అంశాలు తెలుసుకోవాలండి. మయాజం అంటాము, సోరా, సైకోటిక్, సిఫిలిక్ అని 3 మయాజమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చిన్న వయసు పిల్లల్లో ఒక మోతాదు ఉంటుంది, 30 పొటెన్సీ అంటాము. కొంచెం యుక్త వయసు వాళ్ళలో 200 పొటెన్సీ అంటాము. అలాగే మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు 1M పొటెన్సీ అంటాము. ఈ పొటెన్సీ అంటే మోతాదు అనుకోండి. ఈ మోతాదును డిసైడ్ చేసేది డాక్టర్ గారు. కాబట్టి పిల్లలకి ఎంత ఇవ్వాలి, పెద్దలకి ఎంత ఇవ్వాలి అనేది నిర్ధారిస్తారు. ఇక మీ ప్రశ్న, దీనికి పడుతుందా పడకపోవడం అనేది ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బంది ఉండదు. పడకపోవడం అనేది అసలు జరగదు. బికాస్ హోమియోపతి మందు పడకపోతే ఏ ఎలర్జీ రాదు, ప్రాణాంతకం కాదు, కొత్తగా జలుబు రాదు, కొత్తగా జుట్టు ఊడిపోదు, కొత్తగా కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఉండదు. సో ఈ అడ్వర్స్ రియాక్షన్స్ అనేవి హోమియోపతిలో కంప్లీట్ గా నల్. ఎందుకంటే ర్యాండమ్ కంట్రోల్ ట్రయల్స్ అంటాం వీటిని, డ్రగ్ స్టాండర్డైజేషన్ యూనిట్లో RCTs అంటాం. అంటే ఇవన్నీ తయారు చేసింది ల్యాబ్లో కాదండి, మనుషుల పైన ప్రయోగాలు చేస్తారు ఇక్కడ. ఇప్పుడు మనము ఇంగ్లీష్ మందులు ఇతర వైద్య విధానంలో ర్యాబిట్స్ పైన, గినియా పిగ్స్ పైన చేస్తామంటారు. ఇక్కడ అలా ఉండదు, మనుషుల పైనే చేస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క మానసిక స్వభావం కూడా పరిగణలోకి తీసుకొని ఇస్తాము. తద్వారా ఇంప్రూవ్మెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది తప్పించి అడ్వర్స్ రియాక్షన్స్ మాత్రం 80%. అంతేగాని అంతకుముందు బాగానే ఉంది, హోమియో మెడిసిన్ వాడుతున్న దగ్గర నుంచి నాకు తల తిరుగుతున్నట్లుంది, అట్లాంటి ఎఫెక్ట్స్ ఏం చూపించదు, అసలేమి ఉండదు. అయితే అదంతా ఊరికే జస్ట్ వాళ్ళ అపోహ భ్రమ అంటారా? ఎగ్జాక్ట్లీ ఇలాంటి మాటలు అన్న వ్యక్తులు కూడా ఉన్నారు నా దగ్గర, ఈ రోజు కూడా వస్తారు. హోమియో మందులు వాడిన తర్వాతే కళ్ళు తిరుగుతుంది, హోమియో మందులు వాడిన తర్వాత నీరసం అనిపిస్తుంది,
నీరసానికి, కళ్ళు తిరగడానికి ఆ వ్యక్తి ఎప్పటి నుంచో విటమిన్ డి డెఫిషియన్సీతో, ఎప్పటి నుంచో B12 డెఫిషియన్సీతో, ఎప్పటి నుంచో రక్తహీనతతో బాధపడుతున్నారు. ఓకే. అయితే ఇప్పుడు వ్యక్తులు జనాలు ఎలా అయ్యారు, డాక్టర్ గారు రక్త పరీక్ష రాస్తే చేయించుకారు కదండి, ఎందుకు అనవసరంగా పరీక్షలను వెంటనే చేయించారు చాలా మంది. ఓకే. చేయించకపోవడం వల్ల ఆ లక్షణం అలా ఉంటుంది. ఈ క్రమంలో అనుకోకుండా హోమియోపతి డాక్టర్ గారు మాత్ర ఇచ్చారు. ఇప్పుడు దీని వల్లే వచ్చాయనుకుంటున్నారు. కానీ రక్తహీనత, B12 డెఫిషియన్సీ, విటమిన్ డి మరి అంతకు ముందు బయటపడనివి హోమియోపతి మందులు వాడిన తర్వాతే నాకు ఏవైతే లక్షణాలు కనిపిస్తున్నాయో అవి నేను చూస్తున్నాను అంటారు కదా మరి. అంటారు, చాలా వరకు అంటారు. వాస్తవం, మీరు అన్నది వాస్తవం. కానీ కాదు, అది ముందు నుంచి అంతకుముందు బయటపడలేంటే ఇప్పుడు బలహీనం ఎక్కువైన తర్వాతే బాధపడతారు. ఇప్పుడు మనం ఫస్ట్ మనకు జ్వరం వచ్చే ముందు సూచనగా ఒళ్ళు నొప్పులు వస్తాయండి. ఒళ్ళు నొప్పులు రాగానే మనం డ్యూటీలో ఉన్నాం, నేనైతే పేషెంట్లను చూడాలి, మీరు మీ వృత్తిలో ఉండాలి కాబట్టి ఓ డోలో మాత్రం ఏదేసుకుని పని చేసేస్తారు. రేపు కూడా అలాగే చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ శరీరం సహకరించకపోతేనే అబ్బా నాకు జ్వరం వచ్చింది ఈరోజు రెస్ట్ తీసుకుందాం అంటారు. కానీ ఒక రోజు నెట్టుకుంటూ వచ్చారు కదా, అలాగే మన శరీరం ఒక రోజు నెట్టుకుంటూ రావడానికి ప్రయత్నిస్తుంది. హోమియోపతి మందు ఇచ్చినా కూడా కొంచెం బెటర్ కావడానికి ప్రయత్నిస్తుంది. బెటర్ కావడానికి ప్రయత్నంలో ఆ డెఫిషియన్సీ ఉంది కదండి, అడ్డుపడుతుంది. కాబట్టి ఆ డెఫిషియన్సీ వల్ల అడ్డుపడకపోతే ఇంప్రూవ్మెంట్ రాదు, కొంచెం సమయం తీసుకుంటుంది. 4 రోజులు 6 రోజులు సమయం తీసుకుంటుంది. ఆ సమయాన్ని మాత్ర వాడుతున్న వ్యక్తి ఇవ్వాలి, ఇస్తే తప్పకుండా బెటర్మెంట్ ఉంటుంది. ఆ ఓపిక ఉండాలి, వాడే ముందు ఓపిక ఉండాలి, ఖచ్చితమైన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి హోమియోపతి గురించి, అంటే ఆ వైద్య విధానం అసలు ఎక్కడ పుట్టింది, మన దేశానికి ఎలా వచ్చింది, ఎలా డెవలప్ అయ్యింది, అండ్ ఏ ఏ వ్యాధులకు హోమియోపతి అనేది ఎలా పనిచేస్తుంది అనేది చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.